ఇప్పుడు ఎంపీటీసీ గారు ఏమనుకుంటారో తెలుసా, రేపు గెలిచినాక ఒక సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిండు, నేనేమో 3 ఊళ్ళ మధ్యలో గెలిచిన, మరి నేను పెద్దోని కదా, నా గ్రామ పంచాయతీలో కుర్చీ లేకపోతే ఎట్లా, మరి నాకు పెద్దరికం ఉండాలి కదా అని ఎంపీటీసీ గారు అనుకుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే మన మన రాజ్యాంగం కానీ మన పంచాయతీరాజ్ చట్టం కానీ చాలా స్పష్టంగా ఉన్నది. ఎవరి బాధ్యత ఏంది, సర్పంచ్ బాధ్యత ఏంది, ఎంపీటీసీ బాధ్యత ఏంది, మండల పరిషత్ బాధ్యత ఏంది, జెడ్పీటీసీ బాధ్యత ఏంది, కౌన్సిలర్ ఏం చేయాలి, చైర్మన్ ఏం చేయాలి, ఎవరి పాత్ర వాళ్లకు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నది. ఇప్పుడు మీరందరూ టీవీలలో ప్రకటన చూసే ఉంటారు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏమిటిది? వా, నేను చెప్తున్నా అంబికా దర్బారునికి అయితే నేను ఎంత ప్రచారం చేస్తున్నా అంటే వాళ్ళు నాకేమని ఇవ్వాలి పైసలు లెక్కకైతే గత ప్రచారం చెప్తున్నా నేను. ఆ అంబికా కృష్ణ గారు ఎక్కడున్నాడో అయ్యా టీవీలో చూస్తే జల్ది వచ్చి మా సిరిసిల్ల కొంత సాయం చేసిపో. నేనేమంటున్నా అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? అగరవత్తి. గట్లనే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానంగా ఉండేది ఎవరు? ఎంపీటీసీ గారు. ఆయన గ్రామ పంచాయతీల కుర్చీ కోసం కొట్లాడద్దు ఎంపీటీసీ గారు. ఆయన ఏం చేయాలంటే 70-20-10 పైకెళ్ళి రూపాయి వస్తే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి కానీ రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కానీ వచ్చే రూపాయల 10 పైసలు జిల్లా పరిషత్కి పోతాయి, 20 పైసలు మండల పరిషత్కి పోతాయి, 70 పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి. వచ్చినప్పుడు మరి ఆ 20 పైసలు ఏవైతే మండల పరిషత్లు ఉన్నాయో వాటిని మా ఊరిలో ఎట్లా పెట్టాలి, అందులోకెళ్ళి కొంత తెచ్చుకొని మా ఊర్లో సర్పంచ్ గారితో సమన్వయంగా, ఇప్పుడు సర్పంచ్ గారు సీసీ రోడ్ వేస్తున్నారు, నువ్వు కూడా మళ్ళీ అదే రోడ్ తినలావు, పక్కకు మోరో లేకపోతే ఇంకోటో ప్రజలకు పని కొట్టేది కలిసిమెలిసి ఎట్లా పనిచేయాలి, ఒక సమన్వయం కోసమే ఎంపీటీసీ గారు. అట్లాగే జిల్లా పరిషత్కు మండల పరిషత్కు మధ్యలో సమన్వయకర్త ఎవరు? జెడ్పీటీసీ గారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ జిల్లా పరిషత్కు వచ్చే 10 పైసలు దాంతో పాటు జిల్లా పరిషత్ కొన్ని వేరే నిధులు కూడా ఉంటాయి, అందులోకెళ్ళి మండలానికి ఏం ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఆడ అవసరం ఏమున్నది, అక్కడ ఉండే మండలంలో ఉండే మండల పరిషత్ సభ్యులతో ఎంపీటీసీలతో సర్పంచ్లతో సమన్వయం చేసుకొని అందరం కలిసిమెలిసి నడిచే విధంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దయచేసి ఏ పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు. సర్పంచ్ గారి పని సర్పంచ్ గారికి ఉన్నది, ఉప సర్పంచ్ పని ఉప సర్పంచ్కి ఉన్నది, వార్డు సభ్యులకు వాళ్ళ పని ఉన్నది, ఎంపీటీసీకి వాళ్ళ పని ఉన్నది, అట్లాగే జెడ్పీటీసీకి ఎంపీపీకి ఎవరి పని వాళ్లకు స్పష్టంగా రాయబడి ఉన్నది. అందుకే ఒకరితోనొకరు పంచాయతీ పెట్టుకోకుండా నిన్నటిదాకా జరిగిన పంచాయతీలు కూడా మర్చిపోయి మరి రేపటి నుంచి కలిసిమెలిసి ముందుకు నడవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు ముందుగా మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా.